చాలా బాగుంది. ఇది చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫిష్ పులుసు చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలోనే చేసుకోవాలి. సర్వింగ్ కూడా వెడల్పుగా ఉండే బౌల్లోనే సర్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి పీసెస్ విరగకుండా మంచిగా సర్వ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ చూడడానికి కూడా స్టైలిష్ ఉంటుంది. చూడండి, రైస్ అండ్ ఫిష్ పులుసు. బగారా, మంచి బగారా అయితే దీనికి అంతా సెట్ కాదు, అందుకని లైట్ బగారా రైస్ కుక్కర్లో చేశాను. ఈ బగారా ఎలా చేస్తారో నేను నెక్స్ట్ టైం ఒకసారి వీడియో తీసుకుంటూ చేసి చూపిస్తాను. Thank you for watching my video and bye bye.